రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాడు? 3 గంటలట విజయవాడలో పార్క్ లో పడుకున్నాడట. ఆ 3 గంటలు మాత్రం ఏ ఫోటో లేదు, ఏ వీడియో లేదు, ఏ ఫుటేజ్ లేదు. కూర్చున్నది, కొన్నది, తూలేది, పడేది. ఆ 3 గంటలు పడుకున్నప్పుడు ఎవడు తీయలేదు ఫోటోలు అక్కడ? ఎందుకు తీయలేదు? 3 గంటలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారా? సీసీ ఫుటేజ్ అడుగుతూ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నా. ఎందుకు తీయట్లేదు తెలుసా? ఎవడైనా బుద్ధున్నాడు హెల్మెట్ తో పడుకుంటాడా అని అడుగుతాం కాబట్టి. ఎందుకంటే వీళ్ళు తీసేవన్నీ హెల్మెట్, మాస్క్ ఉన్నవే. అక్కడ మనిషి ప్రవీణ్ పగడాలు అయితే కదా, ఆయన బట్టలు ఎవడుకో వేసి, ఆయన హెల్మెట్, ఆయన మాస్క్ తీసుకుని ఎవడుకో పెట్టి, ఆయన ఫోన్ లాగేసుకుని ఆయన చేతులు వాళ్ళు పెట్టుకొని, ఇదంతా ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారండి. అక్కడ ఆయన కాదు. రెండవది, ఒకవేళ ఆయనే కనుక అవుతే అప్పటికే ఆయన్ని కంట్రోల్లోకి తీసుకొని ఎవరో భయపెట్టి, ఎందుకంటే నిన్ను చంపుతామంటే భయపడ్డా ఆయన ఎప్పుడో ప్రిపేర్డ్. నన్ను చంపితే చంపేయండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నాకు థ్రెట్ ఉందని ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేస్బుక్ ప్రొఫైల్ ఆయన అప్లోడ్ చేశాడు. ఐ హావ్ థ్రెట్, నన్ను ఎప్పటికైనా చంపుతారు. ఇంకోటి చెప్తాడు ఆయన, నేను అందరిలాగా 2-3 వెంట పెట్టుకుని వెళ్ళను, ఐ గో అలోన్ అంటాడు. నేను ఒక్కనే వెళ్తా అంటాడు. అంత ధైర్యం కలిగిన వ్యక్తిని నిన్ను చంపుతామంటే బెదురుతాడా? భయపడు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఈయనకి ఏ వీక్నెస్ ఉందో మరి? ఫ్యామిలీ అంటేనో, వైఫ్ అంటేనో, పిల్లలు అంటేనో ఏ వీక్నెస్ మీద కొట్టి భయపెట్టి ఆయన కంట్రోల్లోకి తీసుకున్నారు చెప్పలేం కదా. రిమోట్ పట్టుకొని ఆయనకు సంబంధించింది ఈయన ఆడిచ్చి ఉండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళు, అటు వెళ్ళాలి, బండి ఊగాలి, కింద పడాలి, ఆ రోడ్డు మీద కూర్చోవాలి, పార్క్ లో పడుకోవాలి, చెప్పారేమో కంట్రోల్ తీసుకొని. రైట్ సార్, చెప్పలేం కదా. మీరు చెప్పినట్టే నేను అనుకుంటా బండి ఊగడం ఇవన్నీ కూడా చెప్పి చేయించారేమో. ఓకే, అంటే ఏ వ్యక్తి కూడా వెళ్తున్న లారీ కిందకి వెళ్ళి స్టంట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు సార్. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూసారా? చూసాను. లారీ దగ్గరికి వెళ్ళి టైర్ దగ్గర వరకు వెళ్ళి ఎవడో స్టంట్ చేయడు సార్, ప్రాణాల మీద తెచ్చుకునే అంత. లేదంటే అది కూడా మీరు స్క్రిప్టెడ్ అంటారు. అక్కడ కూడా ఒక లారీని పెట్టారు, కావాలని ముందే చెప్పి ఆ లారీ కిందకి వెళ్ళమని చెప్పి ఎవరన్నా చెప్తారా సార్? ఒకటి చెప్పనా, అంటే గతంలో ఒక ఇందిరాగాంధీ గారిని చంపినది కానీ ఇంకోటి ఎలా చేశారు? బెల్ట్ బాంబులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆహుతి అయిపోతున్నారు కదా. ఎందుకు అవుతున్నారు? వాళ్ళు చచ్చిపోతూ శత్రువుని కూడా చంప, అంటే వాళ్ళు ఎవరైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బుని కుటుంబానికి అందజేయాలని చెప్పి, ఎదుటోడు నేను చచ్చిపోయినా పర్లేదు, నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే చచ్చిపోయినా పర్లేదని చెప్పి ఇలాంటి దాంట్లో దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అలా జరుగుండొచ్చు కదా. ఇదంతా ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి కక్ష, ద్వేషము అని అనటం లేదు. టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా కూడా డైవర్ట్ చేయటానికి జరిగినటువంటి ప్రయత్నం అని అనుమానాలు మాత్రం మాకు. క్రిస్టియన్ లీడర్స్ తో పోల్చుకుంటే, క్రిస్టియన్ పాస్టర్ లో చూసుకుంటే ఇతని కన్నా పెద్ద పెద్ద పేర్లు ఉన్న పాస్టర్లు ఉన్నారు సార్. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన పాస్టర్స్ చాలా మంది. ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నా, అదే చెప్పబోతున్నా. చాలా మంది ఇతనికంటే పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే బైబిల్ ని బోధిస్తారు. ప్రవీణ్ పగడాలు గారు ఏం చేసేవాళ్ళంటే, ఇతర దేవుళ్ళని, ఇతర మత గ్రంథాలని, ఇతర సిద్ధాంతాల కోసం మీ గ్రంథాల్లో ఇలా ఉన్నాయి కాబట్టి అది అబద్ధం, మా గ్రంథంలో ఇలా ఉంది, ఇది నిజం, మీ దేవుడు అలా ఉన్నాడు, అది నిజం కాదు, ఆయన రాజు, ఆయన దేవుడు కాదు, యేసుక్రీస్తు నిజమైంది అని ప్రతిదీ కూడా టాలీ చేస్తూ ఇతర మత గ్రంథాలని, ఇతర దేవుళ్ళని మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి ఒక తక్కువ భావన వచ్చి భావోద్వేగానికి గురైపోయి చాలా కోప్పడేవాళ్ళు, చాలా వాళ్ళు కోపాన్ని వ్యక్తపరిచేవాళ్ళు. ఇలా మిస్టేక్ అయితే మిస్టేకే. ప్రవీణ్ పగడాల గారే కాదు, నేను మాట్లాడినా కూడా తప్పే. నా సిద్ధాంతం ఏంటంటే, నా సిద్ధాంతమే కదా, రానున్న రోజుల్లో పాస్టర్లు ఎవరెవరైతే ఇతర గ్రంథాలని, ఇతర దేవుళ్ళ కోసం మాట్లాడతారో మనం వాళ్ళని కించపరిచి మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మన గ్రంథం మనం గొప్పగా చెప్పుకుందాం, మన దేవుని మనం గొప్పగా ప్రకటించుకుందాం, తప్పు లేదు. అది మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి, మన రాజ్యాంగం కల్పించినటువంటి స్వాతంత్రం, మనకు ఫ్రీడమ్ ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. కానీ ఇతరుల నమ్మకాన్ని, ఇతరుల మతాలని, ఇతరుల దేవుళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదు, కరెక్ట్ కూడా కాదు. ఎవరైనా ఒక వ్యక్తిని మూగోడు ఉంటాడు, అరే మూగోడు అంటేనే కోపం వస్తుంది. ఒక నమ్మకాన్ని మనము ఎప్పుడు కూడా విమర్శించినప్పుడు అవతల వాడికి కోపం వస్తుంది ఫస్ట్. కాబట్టి ఈ విమర్శలు అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రవీణ్ పగడాల గారు గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన అర్థమయ్యేలాగా చెప్పి దేవుడు అంటే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, నిజమైన దేవుడి యొక్క విలువలు ఎలా ఉంటాయి, నిజమైన దేవుడు అంటే ఎలా ఉంటాడని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. కాకపోతే చాలా మంది ఆయన మీద పగ పెట్టేసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి, ఇది ఎందుకు టార్గెట్ చేస్తారు? దీనికే కారణం ఇదే. ఇందుకే అంటే ఉన్న వాళ్ళలో ఈయన మాత్రమే జ్ఞాని, అందుకని ఇతన్ని టార్గెట్ చేశారు. ఇతర మతాల మీద ఈయనకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు. మా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏ పాస్టర్స్ తో చూసుకున్నా సరే ఈయన మాత్రమే అంత జ్ఞానంగా, చక్కగా, ఒక ఇన్ డెప్త్ డీటెయిల్డ్ గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఈయనే. రైట్ సార్.